యూఎస్ రియల్ ఫేస్ ఏంటో ఉక్రెయిన్కి ఇప్పుడు అర్థమైంది. ఇన్నాళ్ళు ఎనిమి అనుకున్న రష్యానే ఉక్రెయిన్కి రియల్ ఫ్రెండ్ అని, ఇన్నేళ్ళు బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న యూఎస్ ఈయూలే అసలు విలన్స్ అని జెలెన్స్కీకి ఇప్పుడు తెలిసొచ్చింది. అప్పట్లో ఒక ఆయన యూఎస్తో శత్రుత్వం చాలా రిస్క్, బట్ అదే యూఎస్తో ఫ్రెండ్షిప్ అంతకంటే డేంజర్ అని చెప్పాడు. అది ఇప్పుడు 100% నిజమవుతోంది. ట్రంప్ రియాలిటీ తెలిసిన తర్వాత జెలెన్స్కీ కావాలంటే తన ప్రెసిడెంట్ పదవికైనా రాజీనామా చేస్తా కానీ ట్రంప్కి మాత్రం తలొంచేది లేదు అంటున్నాడు. అందుకే యూఎస్ యూరప్లు ఎవ్వడికి ఫ్రెండ్స్ కాదు, అవి కంప్లీట్ సెల్ఫిష్ అండ్ కన్నింగ్ కుళ్ళు కంట్రీస్ అంతే. ఉక్రెయిన్ మార్కెట్ని నాశనం చేసి తన స్వార్థం కోసం ఆ దేశాన్ని బానిసలా మార్చుకోవాలనుకున్న ట్రంప్ సేమ్ ఇలాంటి గేమ్ ఇండియాతో కూడా ఆడడానికి ట్రై చేశాడు. మనల్ని భయపెట్టాడు, బెదిరించాడు, ఎలాగైనా లొంగ తీసుకోవాలనుకున్నాడు. బట్ ఇండియా ట్రంప్ ముందు తలంచకుండా నిలబడింది. దాని ఫలితమే ఇప్పుడు 25% టారిఫ్ ప్లస్ పెనాల్టీస్ భరించాల్సి వస్తుంది. మోరోవర్ ఇప్పుడు జెలెన్స్కీకి కూడా వెస్ట్ కంట్రీస్ రియాలిటీ ఏంటి అండ్ రష్యా ఈ వారు ఎందుకు చేస్తోంది అనే రీజన్ తెలిసొచ్చింది. ఇన్నాళ్ళు రష్యాతో యుద్ధంలో హెల్ప్ చేస్తూ తనకి పెద్దనలా బిహేవ్ చేసిన అమెరికా ఇప్పుడు సడన్గా ఉక్రెయిన్ మీద పెద్ద బాంబ్ వేసింది. రీసెంట్ మీడియా ఇంటరాక్షన్లో దీని గురించి ట్రంప్ అనౌన్స్ చేశాడు. ఇన్నాళ్ళు రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్కి దాదాపు $500 బిలియన్ సహాయం చేశాం, కానీ అప్పట్లో యూరప్లో ఎలాంటి అగ్రిమెంట్ చేసుకోలేదు అమెరికా. బట్ అంత సహాయం చేసినందుకు మాకు ఏదో ఒక ప్రాఫిట్ ఉండాలి కదా, అందుకే ఇప్పుడు ఆ డబ్బులన్నీ మాకు ఉక్రెయిన్ రిటర్న్ ఇవ్వాలి, అది కూడా ప్రతి డాలర్కి డబుల్ రిటర్న్ కావాలంటే మైనింగ్, మినరల్స్ ఇలా ఏదో ఒకటి మీ దేశంలో ఉన్నది మాకు ఇవ్వండి అన్నాడు. ఇక్కడ ఈయూ చేసిన ఒక మహా గొప్ప పని గురించి బయట పెట్టాడు ట్రంప్. అది కాసేపట్లో మళ్ళీ మనం చెప్పుకుందాం. బట్ ఇప్పుడు ట్రంప్ డిమాండ్ ఏంటంటే అమెరికా ఉక్రెయిన్కి ఇచ్చానని చెబుతున్న $500 బిలియన్ డబుల్ రిటర్న్, అంటే $1 ట్రిలియన్ డబ్బులు ఉక్రెయిన్ రిటర్న్ ఇవ్వాలన్నమాట అమెరికాకి. అసలు ఉక్రెయిన్ ఇయర్లీ ఎకానమీనే 200 బిలియన్ దాటదు. ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు కానీ యుద్ధం ముందు కానీ రెండు సమయాల్లోనూ అదే ఎకానమీ ఉక్రెయిన్ది. మరి అలాంటి ఉక్రెయిన్ $1 ట్రిలియన్ రిటర్న్ ఇవ్వాలంటే ఎన్నేళ్ళు కట్టాలి? అంటే యూఎస్కి ఒక 5-10 తరాల జనాలు బానిసల్లా మారిపోవాలన్నమాట. దీన్నే జెలెన్స్కీ రిజెక్ట్ చేశాడు. యూఎస్తో ఇలాంటి డీల్ చేసుకునేదే లేదని తేల్చి చెప్పేశాడు. ఈ డీల్ చేసుకుంటే ఉక్రెయిన్ ప్రజల్ని 5 నుంచి 10 తరాలు యూఎస్కి బానిసల్ని చేసినట్లే. నేను అలా చేయలేను, అవసరమైతే ఉక్రెయిన్ ప్రెసిడెంట్గా రాజీనామా అయినా చేస్తా, కానీ ఇలాంటి డీల్ మాత్రం చేసుకునేదే లేదని ట్రంప్కి రిప్లై ఇచ్చాడు. అంటే యుద్ధంలో హెల్ప్ చేస్తున్న యూఎస్కి ఎదురు తిరిగాడన్నమాట. దీంతో ఇక ముందు యూఎస్ ఉక్రెయిన్కి హెల్ప్ చేయొచ్చు లేదా చేయకపోవచ్చు. చేయకపోతే ఉక్రెయిన్ రష్యా చేతిలో ఈజీగా ఓడిపోతుంది. అప్పుడు నెక్స్ట్ ఏంటి? సరే, నెక్స్ట్ ఏం జరుగుతుందో పక్కన పెడితే యూఎస్ మాత్రమే కాదు, ఇక్కడ యూరప్ కూడా పత్తి విత్తనం ఏం కాదు. ఎందుకంటే దాదాపు 3 ఏళ్ల నుంచి ఉక్రెయిన్కి యుద్ధంలో హెల్ప్ చేస్తున్న యూరోపియన్ యూనియన్ $1 బిలియన్ డబ్బుల్ని, ఆయుధాలని ఉక్రెయిన్కి ఇచ్చింది. బట్ ఇన్నాళ్ళు ఇదంతా చూసి చాలామంది ఈయూ ఉక్రెయిన్కి హెల్ప్ చేస్తుంది అనుకున్నారు. బట్ రియాలిటీలో ఇదంతా ఉక్రెయిన్కి ఈయూ ఇస్తున్న అప్పు. యుద్ధం పూర్తయిన తర్వాత ఈ డబ్బంతా యూరప్ దేశాలకి జెలెన్స్కీ తిరిగిచ్చేయాలి. అంటే ఆలోచించండి, యూఎస్, ఈయూ ఇక్కడ ఎంత స్వార్థంగా ఆలోచించాయో. ఒక పక్క రష్యాని నాశనం చేయాలనే ఉద్దేశంతో దానికి ఉక్రెయిన్ని పావుగా వాడుకోవడమే కాకుండా ఇక్కడ ఉక్రెయిన్ కూడా అప్పుల ఊబిలోకి నెట్టి బానిసలా మార్చుకోవాలని అనుకున్నాయి. మళ్ళీ ఈ దేశాలు ప్రపంచం ముందు మానవత్వం, మంచితనం గురించి స్పీచ్లు ఇస్తుంటాయి. వాట్ ఏ జోక్ కదా. ఏది ఏమైనా ఇప్పుడు ఉక్రెయిన్కి కూడా యూఎస్ రియల్ ఫేస్ ఏంటో అర్థమైంది. ఏ వెస్ట్తో కలవాలని స్వోన్ బ్రదర్లా ఉండే రష్యాతో యుద్ధం మొదలుపెట్టాడో ఇప్పుడు అదే యూఎస్, ఈయూ తనకి వెన్నుపోడు పడిచాయి. దీంతో రియాలిటీ అర్థం చేసుకున్న జెలెన్స్కీ రష్యా ఇన్నేళ్ల నుంచి వెస్ట్తో ఎందుకు చేతులు కలపలేదో అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు కూడా ఈ యుద్ధం వల్ల తన ఎకానమీ నాశనం అవుతున్నా వెనక్కి తగ్గకుండా, వెస్ట్ ముందు తలంచకుండా ఎందుకు నిలబడుతుందో కూడా జెలెన్స్కీ దాదాపు అర్థం చేసుకున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా తను రష్యా లాంటి మోస్ట్ ఫ్రెండ్లీ కంట్రీని కాదని కన్నింగ్ వెస్ట్తో చేతులు కలపాలనుకోవడం ఎంత తప్పో తెలుసుకున్నాడు. మరి ఇప్పుడు జెలెన్స్కీ నెక్స్ట్ ఏం చేస్తాడో చూడాలి. అలాగే తన డీల్ని రిజెక్ట్ చేసినందుకు ట్రంప్ ఉక్రెయిన్కి ఎలాంటి శిక్ష విధిస్తాడో కూడా మనం చూడాలి. బట్ ఇక్కడ పాయింట్ ఉక్రెయిన్ సిచ్యువేషన్ కాదు, ఇండియా సిచ్యువేషన్. మనందరం చైనాని ఎనిమీ కంట్రీలా చూస్తాం, చైనా పేరు చెబితేనే కోప్పడతాం, చైనాని 100% ద్వేషిస్తాం. అదే చైనాతో కంపేర్ చేస్తే యూఎస్ని ఫ్రెండ్లీ కంట్రీలా ట్రీట్ చేస్తాం. కానీ రియాలిటీ దానికి కంప్లీట్ ఆపోజిట్గా ఉంటుంది.
చైనా మహా అయితే మన భూభాగాలను కబ్జా చేసుకోవడానికి డైరెక్ట్గా ట్రై చేస్తుంది. మన ఎకానమీ ఎదగడం చూసి కుళ్ళుకుంటుంది. బట్ యుఎస్ మాదిరిగా భారత్ని సర్వనాశనం చేయాలని మాత్రం అనుకున్నట్లు మనకి ఇప్పుడు అనిపించదు. యుఎస్ మెంటాలిటీ ఒక్కటే, ఏ దేశం కూడా తనని దాటకూడదు, తన దరి దాపులకు కూడా రాకూడదు, తన ముందు తలదించుకొని బానిసలా బతకాలి అనుకుంటుంది. దానికి నిలువెత్తు నిదర్శనం జపాన్. 1980 నుంచి 1995 టైంలో జపాన్ ఎకానమీ యుఎస్ ఎకానమీని దాదాపు రీచ్ అయిపోయింది. బట్ ఇది నచ్చని యుఎస్ జపాన్ని దారుణంగా దెబ్బకొట్టింది. దానికి యూరప్ కూడా సపోర్ట్ చేసింది అప్పట్లో. ఫలితంగా జపాన్ ఈరోజు 0 జీడిపి గ్రోత్తో బతకాల్సి వస్తుంది. అది యుఎస్ క్రిమినల్ మెంటాలిటీ. ఇప్పుడు ఇండియా కూడా అలాగే ర్యాపిడ్గా గ్రో అవుతోంది. ఇండియన్ ఎకానమీ బుల్లెట్ స్పీడ్లో పెరుగుతోంది. ఇది యుఎస్కి ఏమాత్రం నచ్చడం లేదు. అందుకే ఇండియాని నాశనం చేయడానికి రెడీ అయింది యుఎస్. దానికి మళ్ళీ ఈయూ సపోర్ట్గా వచ్చింది. దానివల్లే మన మీద ఈ శాంక్షన్స్ అండ్ ఈ భారీ టారిఫ్స్ అన్నీ. అయితే అమెరికా రియాలిటీని అండ్ రష్యా రిలయబిలిటీని ప్రపంచ దేశాలన్నిటికంటే ముందే అర్థం చేసుకున్న కంట్రీ మన ఇండియానే. ఒకప్పటి అమెరికన్ డిప్లొమాటిక్ ఎక్స్పర్ట్ హెన్రీ కిస్సింజర్ అమెరికా గురించి అప్పట్లో ఒక కామెంట్ చేశాడు. అదేంటంటే, అమెరికాకి ఎనిమీగా ఉంటే చాలా నష్టపోతావు, అదే అమెరికాతో ఫ్రెండ్లీగా ఉంటే అంతకంటే డేంజర్లో పడతావన్నారు ఆయన. ఈ విషయాన్ని అప్పట్లోనే ఇండియా క్లియర్ కట్గా అర్థం చేసుకుంది. అందుకే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇండియా రష్యాతో చాలా క్లోజ్గా బ్రదర్హుడ్ మెయింటైన్ చేస్తూ అమెరికాతో మాత్రం అవసరం ఉన్నంత వరకే రిలేషన్స్ కంటిన్యూ చేస్తూ వచ్చింది. అందుకే ఇప్పుడు ఉక్రెయిన్తో రష్యా యుద్ధం చేస్తున్నా కూడా ఇండియా రష్యాకి వ్యతిరేకంగా మాట్లాడకుండా న్యూట్రల్గా ఉంటుంది. సో ఇప్పుడు చెప్పండి, ఉక్రెయిన్ విషయంలో యుఎస్ ఈయూ చేసిన పని చూసిన తర్వాత కూడా యుఎస్ మనకి ఫ్రెండ్లీ కంట్రీ అంటారా? లేదంటే అమెరికా యూరప్లు కేవలం వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే పనిచేస్తాయి అండ్ దానికోసం వేరే దేశాలని పాతాళానికి తొక్కేయడానికి కూడా వెనకాడవు అని మీరు కూడా ఒప్పుకుంటారా? మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి.